చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిలువను గురించిన వార్త విన్న వారి మాత్రమే మరణం అంటే భయం లేదు వాళ్ళకి. ఒకటే మాట అంటారు అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మరణం అంటే భయం లేదు నాకు. ఎవరన్నా చూడండి, ఈ నీళ్ళలో వేసేస్తారా, చంపేసి వేసి భయపడి భయం లేదు నాకు అంటున్నాడు. వేస్తారు నీళ్ళలో వేసుకోబోండి అంటున్నాడు. మరణం అంటే భయపడే బైబిల్లో చాలామంది వీళ్ళు మరణం అంటే భయపడలా. నువ్వు ఎరిచలేకపోతే నేను చంపేస్తాడు, దాని కొరకు వెళ్తున్నా నేను. వాళ్ళు ప్రవచించి చెప్పారు, ఇదిగో నువ్వు అక్కడికి వెళితే ఇదిగో నడుము కట్టుకున్న వ్యక్తిని అక్కడ చంపేస్తారు, యెరూషలేముకి వెళ్ళకుంటే. నేను చావడానికి మరణించడానికే పోతున్నాను. క్రీస్తు మిగిల్చిన శ్రమలు ఆయన మిగిల్చిన శ్రమల్లో నేను పాలివాడునై ఆ మరణం యొక్క బలం పొందుకోవడానికి, ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి నేను ప్రయాసపడుచున్నాను అంటాడు. వాడు మరణం యొక్క బలము గలవాడు ఒకడున్నాడు. వాడు మరణము బలం గలవాడు. వాడి ఆయుధం ఏంటంటే మరణం. అందుకనే యేసు ప్రభు మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి సమాధి గోడలు తెంచాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణ భయాన్ని తొలగించాడు. ఆయన ఒక అభయంతో కూడిన ఒక మాట అంటున్నాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకండి, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని, ఇదిగో